న్యూస్ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అందంగా అలంకరించిన మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి రోజు పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 67వ వార్డ్ హై స్కూల్ రోడ్ కృష్ణానగర్ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ సెక్రటరీ ఎస్ఎండి గౌస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా పెంటారావు, పైడిరాజు, రవి, మహేష్, భూషణ్, నరేష్, లక్కీ, కుమార్, సురేష్ బాబు, సాయి, పవన్, గణేష్, ప్రశాంత్, సందీప్, ప్రసాద్, శ్యామ్ కుమార్, శ్రీను కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నవరాత్రులన్నీ కూడా 9 రోజుల పాటు చాలా ఘనంగా మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అనేది నిర్వహిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏటా విజయవంతంగా చాలా గొప్పగా ముగిస్తున్నాము. అలాగే ప్రతి వేళ ఎల్లవేళలా కూడా దేవి దుర్గా ఆశీస్సులు మాకు ఉంటున్నాయి. అలాగే నిత్యం పూజలు అందిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ దుర్గాభవన్ ప్రతిష్ఠించి కలశం పూజ చేశాము. అలాగే 9 రోజుల పాటు కూడా కుంకుమ పూజ అని, అలాగే అన్న సమారాధన అని చెప్పేసి ప్రతి పూజ కూడా మేము జరుపుతున్నాము. అలాగే ఈ సోమవారం 7వ తారీఖున చాలా గొప్పగా ఘనంగా హైస్కూల్ మొత్తంలో దాదాపు 5 నుంచి 7 వేల మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి మా హైస్కూల్ నుంచి గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి, భక్తులందరూ కూడా విచ్చేసి మాకు ధన సహాయంగానే అతిగ్రహించగా చేసి ఈ అన్న సమారాధన విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రి విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయో అలాగే ఇక్కడ కూడా ప్రతి ఏటా కూడా దాదాపుగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఈ న్యూ కమిటీ తరపు నుంచి 13 సంవత్సరాలుగా ప్రతి నవరాత్రి మొదటి రోజున ఇక్కడ అమ్మవారిని ప్రదర్శించి ఇప్పుడు అనేక రకాలుగా ఇప్పటికే మా యూత్ అంతా చెప్పున్నారు. పూజా కార్యక్రమాలు అనేవి చాలా భక్తితో అందరూ కూడా చాలా భవానీమాలలు వేసుకున్న వాళ్ళు, అలాగే బయట ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, గ్రామ పెద్దలు అందరి ప్రోత్సాహంతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఇవాళ అమ్మవారిని ప్రతిష్ఠన, ఇవాళ పూజా కార్యక్రమం జరిగిందంటే రేపటి నుంచి ఏదైతే విజయవాడలో ఇంద్రకీలాద్రి దగ్గర పూజలు అయితే అలాగే ఇక్కడ కూడా చేసుకుంటా ఏది సరస్వతి పూజ అవనివ్వండి, దీపారాధన అవనివ్వండి, లేకపోతే అన్న సమారాధన అవనివ్వండి, కుంకుమ పూజలు అవనివ్వండి, అలాగే బతుకమ్మను కూడా పెట్టి కోలాటాలు చేసి మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ 9 రోజులు అనేక పూజా కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నాము. అలాగే గత సీనియర్ కమిటీ గత 20 సంవత్సరాలు వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత మేమున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఒకే తాటిపై నడిచి ఎలాంటి విభేదాలు లేకుండా చాలా చక్కగా ఈ అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించి ఇక్కడ అనుపు కార్యక్రమం అయితే భారీ ఎత్తున చేస్తారు. దీపారాధన అనేది ప్రతి ఒక్క 1,00,000 దీపాలను పెట్టి ప్రతి ఒక్క మహిళ ఈ దీపారాధనలో పాల్గొంటారు. అలాగే మనకి అన్న సమారాధన అనేది అయితే నెంబర్ కూడా చెప్పలేము, అంత పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తిగా ఈ పూజా కార్యక్రమాలు చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఈ అందరి మీద ఉండాలని, అలాగే అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. శ్రీ విజయ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు కలశ పూజా కార్యక్రమం జరపబడింది. అలాగే ఈ 9 రోజులు నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రుల్లో మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరగబడుతుంది. అన్న సమారాధన కార్యక్రమం కానీ, అలాగే బతుకమ్మ సంబరాలు కానీ, అలాగే మనకి ఇంకా దీపారాధన కార్యక్రమం కానీ, ఇంకా ప్రతిరోజు కుంకుమ పూజ కార్యక్రమాలు ప్రతిరోజు జరగబడతాయి. మేము ఇప్పటివరకు 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ యూత్ వారు కమిటీ వారు నిర్వహిస్తున్నారు. అలాగే మా సీనియర్ ఫ్రెండ్స్ యూత్ వారు కూడా 20 సంవత్సరాల నుంచి వారు నిర్వహించిన తర్వాత మేము 13 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. అలాగే మా ప్రతి ఏటా మాకు ప్రతి కార్యక్రమంలో కానీ, ప్రతిరోజు కానీ, ప్రతి పూజా కార్యక్రమంలో కానీ మహిళా భక్తులు కానీ, ఈ హై స్కూల్లో మహిళా భక్తులు కానీ, అలాగే ప్రతి ఒక్క భక్తులు భవానీ భక్తులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొని మా యొక్క ఈ కార్యక్రమాన్నింటినీ విజయవంతం చేకూరుస్తున్నారు. అన్న సమారాధన కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్క భక్తులు, అలాగే భవానీలు అందరూ ఇచ్చేసి 5,000 మందికి ప్రతి ఏటా 5,000 మందికి గాను మేము అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో మాకు అలాగే చాలామంది విరాళాలు ఇచ్చిన దాతలు అయినటువంటి ప్రతి ఒక్క వారికి మా యొక్క కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.